Hey all, welcome to Purvik Designer Studio. I just want to show you some difference between blouses, okay? సో ఈ బ్లౌజ్ వచ్చేసేసరికి ప్యాడెడ్ బ్లౌజ్ విత్ ఫ్యూజింగ్. మీరు ఫినిషింగ్ అనేది చెక్ చేయొచ్చు నీట్గా. ఒక్క నిమిషం నేను బ్యాక్ క్యామ్ ఆన్ చేసి చూపిస్తాను. సో చూస్తున్నారు కదా, నీట్గా ఫ్యూజింగ్తో విత్ ప్యాడ్స్ అనమాట. మీరు ప్యాడ్ థిక్నెస్ కూడా చూడొచ్చు, చాలా పల్చగా నీట్గా ఉంది కప్స్. అండ్ చూస్తున్నారు కదా, మేడం అయితే మనకి డీప్ నెక్ బ్లౌజ్ ఈ విధంగా అడిగారు. విత్ బ్యాక్ సైడ్ వచ్చేసి మీకు ఇదిగోండి ఈ విధంగా హై నెక్ వస్తుంది. కంప్లీట్లీ హై అండ్ జార్జెట్ శారీ, అది చాలా బాగుంది, బ్లాక్ విత్ ఫ్లోరల్. సో దీనికి ఈ విధంగా మీరు ఫినిషింగ్ కూడా చూడొచ్చు, సీమ్లెస్, అసలు బాడీకి అలా హగ్ చేసుకునిద్ది. మ్యానిక్విన్కే ఇట్లా హగ్గింగ్ ఉంది అంటే యూ కెన్ ఇమాజిన్ బాడీకి ఎట్లా ఉంటుంది అనేది. సో హ్యాండ్స్ కూడా హ్యాండ్స్లో బోర్డర్లో ఇచ్చినట్టుగా సేమ్ ఆ విధంగానే తీసుకున్నాము. ఎల్బో హ్యాండ్స్ అడిగారు. అండ్ దిస్ ఈజ్ ద బ్లౌజ్. అండ్ మీకు ఒక నార్మల్ బ్లౌజ్ని కూడా చూపిస్తాను సో దట్ అర్థమవుతుంది. అండ్ దీనికి మనం బ్లాక్ పైపింగ్ వేసామండి, నీట్గా ఉంటుంది కాబట్టి. సో దిస్ ఈజ్ ద శారీ. చాలా 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 బాగుంది. ఎంత బాగుందంటే అంత బాగుంది. సో I'll show you the difference between normal blouse and fusing blouse. Okay, so let's see. ఇది నార్మల్ బ్లౌజ్, నాన్ ఫ్యూజింగ్ విత్ రా సిల్క్. ఓకే, బట్ వెన్ ఇట్ కమ్స్ టు థిక్నెస్ చెక్ చేయండి. ఈవెన్ దో ఇట్ ఈస్ 100 grams రా సిల్క్, ఇట్ ఈస్ ఎ లిటిల్ బిట్ పిసులుతుంది. చూస్తున్నారా? ఐ మీన్ అంటే ఎవరైతే నార్మల్ బ్లౌజెస్ కుట్టించుకుంటారో వరి అవ్వమాకండి, ఈ బ్లౌజెస్ కూడా బాగుంటాయి. నేను ఇంకొంచెం ఒక స్టెప్ హెడ్ వెళ్ళి ఇంకొంచెం మంచి బ్లౌజెస్ పర్మనెంట్గా చేయించుకోవాలి, పెద్ద శారీస్ అనుకున్న వాటికి మాత్రమే నేను డిఫరెన్స్ చెప్తున్నా. అలా అని నేను నార్మల్ చీప్ హై అండ్ అంటే క్లాసీ ఇట్లా చెప్పట్లేదు, డిఫరెన్సెస్ చూపిస్తున్నా మీకు. ఓకే, నార్మల్ బ్లౌజ్ ఫినిషింగ్ కూడా ఎక్సలెంట్గానే ఉంటుంది, బట్ వెన్ ఇట్ కమ్స్ టు ప్యాడింగ్ అదంతా ప్యాడింగ్ ఉండదు. అండ్ మనం ఇట్లా సీమ్ అనేది ఓవర్లాక్, ఐ మీన్ అంటే హెమ్మింగ్తో ఫినిషింగ్ అనేది చేస్తాం. బట్ ప్యాడెడ్ వచ్చేసేసరికి ఎక్కడ హెమ్మింగ్ అనేది ఉండదు, మీకు మొత్తం అంతా పల్టీ చేయడం ఉంటుంది, మొత్తం అంతా రివర్స్ చేస్తాం. ఇట్లా చూస్తున్నారా, లైనింగ్తో రివర్సల్ ఉంటుంది. మీరు థిక్నెస్ చూడొచ్చు, మినిమం 3 mm to 5 mm థిక్నెస్ ఉంటుంది. అండ్ దీనికి వచ్చేసి నేను ఇది డబల్ ఫోల్డ్ పట్టుకున్నా, యాక్చువల్లీ స్టిల్ 2 mm అట్లా థిక్నెస్ ఉంటుంది మ్యాక్స్ టు మ్యాక్స్. సో హోప్ మీ అందరికీ డిఫరెన్స్ బిట్వీన్ నార్మల్ బ్లౌజ్ అండ్ ఫ్యూజింగ్ అర్థమైంది అనుకుంటున్నాను. చాలామంది ఫ్యూజింగ్ బ్లౌజెస్ కాస్ట్ ఎంత ఉంటుంది, ప్యాడెడ్ బ్లౌజెస్ కాస్ట్ ఎంత ఉంటుంది, ప్యాడెడ్ విత్ ఫ్యూజింగ్ ఎంత ఉంటుంది, వితౌట్ ఫ్యూజింగ్ ఎంత ఉంటుంది, ఇవన్నీ అడుగుతున్నారు కదా. అండ్ ఎస్, మన దగ్గర అయితే ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ ఇంక్లూడింగ్ లైనింగ్ వచ్చేసి కాస్ట్ మనకి 700 రూపీస్ అండి, ఇంక్లూడింగ్ లైనింగ్. అండ్ స్మాల్ డీటెయిల్స్ లైక్ హై నెక్, డీప్ నెక్, డ్రాపింగ్స్ ఇవన్నీ యాడ్ అయిపోతాయి అందులోనే, పైపింగ్. ఓకే, అండ్ అంటిల్ అన్లెస్ పెద్ద డోరీస్ హ్యూజ్ డిజైన్ లైక్ స్కాలపింగ్ ఇట్లా అడిగితే తప్ప. అండ్ నార్మల్ క్రాస్ కటింగ్ వచ్చేసేసరికి 600 రూపీస్. ఓకే, ప్యాడెడ్ బ్లౌజెస్ అయితే కనుక డిపెండ్స్ ఆన్ ప్యాడ్స్ థిక్నెస్ అండ్ క్వాలిటీ అండి. టు బి ఫ్రాంక్, ఎక్కడైనా సరే మనకి క్వాలిటీ మ్యాటర్స్, అలాగే స్టిచ్చింగ్లో అనేది ఫినిషింగ్ మ్యాటర్స్ కదా. సో నేను ఈ వీడియో లాంగ్ లెంత్ వీడియో అప్లోడ్ చేయడానికి కలిగిన కారణం కూడా ఇదే. వై? బికాజ్ చాలామంది స్టిచ్చింగ్కి లక్షలు కోచింగ్ ఫీజు కడుతున్నారంట, బట్ వాళ్ళు లైక్ దే ఆర్ నాట్ గెటింగ్ ఇనఫ్. అంటే ఇప్పుడు కడుతున్న ₹1,00,000కి కనీసం ₹1,00,000 కాకపోయినా 50,000కి తగినంత నాలెడ్జ్ అన్నా ఇవ్వాలి కదా. బట్ అది వాళ్ళకి రావట్లేదు అని చెప్పి, మనది మగ్గం క్లాసెస్ జరిగినాయి కదా అంతకుముందు, ఆ స్టూడెంట్స్ ఫోన్ చేసి అయితే చెప్పడం జరిగింది. ఐ డోంట్ వాంట్ టు మెన్షన్ ఎనీ ఇన్స్టిట్యూషన్, నాకు అవసరం కూడా లేదు. బట్ ఎస్, నేను చెప్పాలి అనుకుంటుంది ఏంటి అంటే, మన పూర్విక్ డిజైనర్ స్టూడియోలో అంతకుముందు ఎలా అయితే మగ్గం క్లాసెస్ ఫ్రీగా చెప్పి మగ్గం కోర్స్ అంతా ఫినిష్ చేశామో,
మన దగ్గర సక్సెస్ఫుల్గా మగ్గం నేర్చుకొని వెళ్ళి బొటిక్స్లో చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారండి. ఎస్, నౌ వీఆర్ గోయింగ్ ఏ స్టెప్ ఫార్వర్డ్ అండ్ వీఆర్ రిలీజింగ్ ఏ సూయింగ్ సెషన్స్ ఆల్సో, టైలరింగ్ సెషన్స్ ఆల్సో ఫ్రమ్ ద బేసిక్స్. మీకు మెషిన్ ఎక్కడం, మెషిన్ చైర్లో కూర్చోవడం రాదు అన్న దగ్గర నుంచి ఎస్, ఐ కెన్ స్టిచ్ ఏ ఫుల్లీ ఫ్యూజింగ్ ప్యాడెడ్ బ్లౌజ్ వితౌట్ ఎనీ టెన్షన్ ఆర్ ఎనీథింగ్. ఒక్క చిన్న తప్పు కూడా లేకుండా మీరు ఒక పర్ఫెక్ట్ బ్లౌజ్ ఎట్లా స్టిచ్ చేయాలి, బ్లౌజ్ మాత్రమే కాదు, ఎవ్రీథింగ్ విల్ బి దేర్. బట్ టైలరింగ్ సెషన్స్ సీరియస్నెస్ అవసరం కాబట్టి మినిమల్ ఛార్జెస్ ఉంటాయి. ఆ మినిమల్ ఛార్జెస్ కూడా నేనేమి లక్షల్లో వేలల్లో చెప్పను. 999, జస్ట్ 999 రూపీస్ది కూడా ఇప్పుడు 599, జస్ట్ రూపీస్ 599కి మీరు మీ బ్లౌజ్ మాస్టరీ ప్రోగ్రామ్ అయితే తీసుకోవచ్చు. 599 రూపీస్కి మీకు ఒక నార్మల్ ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ విత్ పైపింగ్ మీది మీరే ఎట్లా స్టిచ్ చేసుకోవాలి విత్ ఏమంటారు, క్రాస్ బెల్ట్ ఆల్సో. మీరేమంటారు దాన్ని, పట్టీ అంటారా? ఓకే, విత్ క్రాస్ బెల్ట్, వితౌట్ క్రాస్ బెల్ట్ రెండు నేర్పించడం జరుగుతుంది. ఓకే, అలాగే ప్రిన్సెస్ కట్ నేర్పించడం జరుగుతుంది, ఇంక్లూడింగ్ పైపింగ్. అందరూ చెప్పినట్టు మేము వితౌట్ పైపింగ్ చెప్పేసి మీరు నేర్చుకోండి, పింట్రెస్ట్లో నేర్చుకోండి, ఇట్లా ఏమీ ఉండదు. ఓన్లీ రూపీస్ 599. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎన్రోల్ చేసుకోండి. మీకు ఎన్రోల్ చేసుకోవాల్సిన నెంబర్ 7013494859, 7013494859. మీకు ఈ వీడియో ఏమాత్రం యూస్ఫుల్ అనిపించినా కూడా యూ జస్ట్ పిన్ మీ, ఒక మెసేజ్ చేయండి. ఏమని అంటే ఇట్స్ యూస్ఫుల్ లేదా ఇంట్రెస్టెడ్. మీరు ఇంట్రెస్టెడ్ ఉంటే కనుక ఇంట్రెస్టెడ్ అని మెసేజ్ చేయండి. అండ్ ఎస్, ఇట్ ఈస్ కంప్లీట్లీ ఆన్లైన్ క్లాస్ అండి. ఓకే, 200% ఆన్లైన్ క్లాసెస్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతాయి అనేది నేను నెక్స్ట్ వీడియోలో మెన్షన్ చేస్తాను. అండ్ మీకు ఇక నుంచి టైలరింగ్ నాలెడ్జ్తో పాటు బేసిక్స్ నాలెడ్జ్, అలాగే టైలరింగ్ చేసేవాళ్ళు లేదా బొటిక్ రన్ చేసేవాళ్ళు ఏమేం మెటీరియల్స్ అవసరం పడుతుంది, ఏమేం మెషిన్స్ అవసరం పడుతుంది, ఏ మెషిన్ని ఎట్లా వాడాలి, ప్రతి మెషిన్కి మనిషి అవసరమా లేదా మనమే చేయొచ్చా, వాట్ ఈజ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఫ్యాషన్ డిజైనర్ అండ్ ఏ నార్మల్ బొటిక్ ఓనర్. ఓకే, మీరు ఫ్యాషన్ డిజైనింగ్ చేయాల్సిన పని లేదు. అండ్ మీరు మొత్తం టైలరింగ్ నాలెడ్జ్ గెయిన్ చేసి ఉండాల్సిన పని లేదండి. నేనేమి వేలకు వేలు ఫీజులు పెట్టేసి వెబినార్స్ కండక్ట్ చేయట్లేదు. ఐఎమ్ జస్ట్ రన్నింగ్ ఇట్ అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ. ఎంతమంది ఇంట్రెస్టెడ్ ఉన్నారు తెలిసిద్ది నాకు కూడా, అండ్ ఎంతమంది సీరియస్గా నేర్చుకుంటారు అనేది తెలిసిద్ది. అండ్ ఆల్రెడీ చాలామందికి తెలుసు, ఫ్రీ అని చెప్పి మగ్గం వర్క్ స్టార్ట్ చేసి మనం కంప్లీట్ కూడా చేయడం జరిగింది విత్ ఆల్ ద స్టిచెస్. అరౌండ్ 70+ స్టిచెస్ వాళ్ళు ఇప్పుడు ఈజీగా చేయగలుగుతారు. అండ్ ఆఫ్లైన్లో పే చేసి వచ్చిన వాళ్ళతో కూడా నేను సూన్ రివ్యూ అనేది ఇప్పిస్తాను. వై బికాజ్ వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ ఫంక్షన్స్ మీద ఊరు వెళ్ళడం జరిగింది. సో కంప్లీట్ చేసిన వాళ్ళు లక్ష్మీ మేడం కానీ ఇంకొక మేడం కానీ వాళ్ళందరితో రివ్యూ అనేది ఇప్పిస్తాను. అండ్ ఎస్, ఎవరెవరు ఇంట్రెస్టెడ్ ఉన్నారో డూ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ దట్ యు ఆర్ ఇంట్రెస్టెడ్. ఓకే, క్లాసెస్ విల్ బీ కండక్టెడ్ ఇన్ ఇంగ్లీష్ యాజ్ వెల్ యాజ్ తెలుగు అండ్ ఆల్సో హిందీ. ఈ 3 భాషలే నాకు వచ్చండి, అంతకు మించి రాదు. కొద్ది తమిళ్ అండ్ కన్నడ అర్థమవుతుంది అంతే. వై బికాజ్ మూవీస్ చూస్తూ ఉంటాం కదా, అర్థమవుతుంది. బట్ ఐ కాంట్ ఎక్స్ప్రెస్ ఇన్ దట్ లాంగ్వేజ్. నేను ఆ లాంగ్వేజ్లో మీకైతే ఎక్స్ప్లెయిన్ చేయలేను. బట్ తెలుగు, హిందీ, ఇంగ్లీష్ ఈ 3 లాంగ్వేజెస్లో మన క్లాసెస్ అయితే కంటిన్యూ అవుతాయి. వన్స్ తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాం, వన్స్ ఇంగ్లీష్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాం, అండ్ అగైన్ వన్స్ హిందీలో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఏమన్నా డౌట్స్ ఉంటే మీరు సెషన్లో అడగచ్చు హ్యాండ్ రైజ్ చేసి. ఓకే, జూమ్ సెషన్స్, పర్సనల్ సెషన్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. గ్లిమ్స్ ఆఫ్ ద సెషన్స్ విల్ బీ పోస్టెడ్ యాజ్ ఎ వీడియో ఆర్ ఎ షార్ట్ ఇన్ అవర్ ఛానల్. దోస్ హూ ఆర్ ఇంట్రెస్టెడ్, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.